సో, మా దగ్గర చాలా రకాల కేసులు అంటే ఎక్కువ పాయిజన్ కేసులు వస్తుంటాయండి మా దగ్గరికి. అందులో ఎక్కువ గడ్డి మందు తాగిన వాళ్ళు, గడ్డి మందులో కూడా చాలా రకాలుంటాయండి. కానీ ఏంటంటే అందులో చాలా మోస్ట్ డేంజరస్ అనేది పారాక్విట్ అండి. సో, ఏంటంటే ఈ మందు మోతాదు అంటే ఒక 5-10 ఎంఎల్ అంతకు మించి మోతాదు ఎక్కువ తాగితే మాత్రం చాలా డేంజర్ అండి. చాలా ప్రాణాపాయం కూడా. సో, ఏంటంటే దీనికి విరుగుడు మందనేది లేదనమాట. సో, జనరల్‌గా తాగిన ఒక 2, 3 గంటల్లో మా దగ్గరికి తీసుకొస్తే, మా దగ్గర ఏంటంటే హీమోపర్ఫ్యూజన్ ప్రొసీజర్ చేస్తామండి. హీమోపర్ఫ్యూజన్ అంటే ఏంటంటే, జనరల్‌గా కిడ్నీ ఖరాబయిన వాళ్ళకి డయాలిసిస్ జేస్తారు. సో, అలాగే ఈ పారాక్విట్ గడ్డి మందు తాగిన వాళ్ళలో ఏంటంటే, తాగిన ఒక గంటలోనే వితిన్ ఒక 5-10 మినిట్స్‌లో ఏంటంటే, మనకి కడుపులో ఉన్నది రక్తంలో కలిసిపోతాయనమాట. సో, ఏంటంటే ఆ రక్తంలో కలిసిన దాన్ని తీయడానికి, ఫిల్టర్ చేయడానికి హీమోపర్ఫ్యూజన్ అనే ప్రొసీజర్ వాడతామండి. ఇది ఏంటంటే సిరిసిల్ల జిల్లాలో ఎక్కడా లేనటువంటి అత్యాధునిక సదుపాయాలతో ఇక్కడ మేము హీమోపర్ఫ్యూజన్ చేస్తున్నామండి. మా దగ్గర ఏంటంటే 2 రకాల డయాలిసిస్ మిషన్‌లున్నాయి. అందులో ఇంకొకటి ఏంటంటే సీఆర్ఆర్‌టీ మిషన్ కూడా ఉందండి మా దగ్గర. మొత్తం 3 డయాలిసిస్ మిషన్‌లున్నాయి. ఇంకోటేంటంటే 4 వెంటిలేటర్లు కూడా ఉన్నాయండి. సో, ఏంటంటే మేము అన్ని రకాల పాయిజన్ కేసులు గానీ, తర్వాత ఏంటంటే స్నేక్ బైట్ అంటే పాము కరిచిన వాళ్ళకి కూడా మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో, ఏంటంటే ఇంకోటి తేనెటీగలు గానీ, పాము విషానికి విరుగుడు గానీ, తర్వాత తేలు కుట్టిన వాళ్ళు గానీ, వీళ్ళందరికీ ఏంటంటే సరైన టైంలో తీసుకొస్తే మా దగ్గర ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి. సో, ఏంటంటే ఇంతవరకు చాలా కేసులు చేశామండి. దాదాపుగా 150-200 కేసులు చేశాము. పారాక్విట్ ఎస్పెషల్లీ పారాక్విట్ గడ్డి మందు తాగిన వాళ్ళకి చేశాము. దానిలో ఏంటంటే దాదాపుగా 60-70 మంది వరకు అంటే దాదాపుగా 50-60% వరకు సర్వైవల్ రేట్ అంటే బయటపడే ఛాన్సెస్ ఉన్నాయండి మా దగ్గర. ఎక్కడా లేనటువంటి సర్వైవల్ ఛాన్సెస్ మా దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకోటేంటంటే ఓటీ అంటే మా దగ్గర అన్ని రకాల శస్త్రచికిత్సలు జరుగుతున్నాయండి. అంటే ముఖం దగ్గర నుంచి ఫేషియల్ సర్జరీస్ గానీ, తర్వాత గైనిక్ సర్జరీస్ గానీ, ఆర్థోపెడిషియన్ ఆర్థోకి సంబంధించి బొక్కలకి, ఎముకలకి సంబంధించిన అన్ని రకాల సర్జరీస్ ఈవెన్ ప్లాస్టిక్ సర్జరీస్ కూడా మా దగ్గర అవుతున్నాయండి. సో, ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి ఈ లేటెస్ట్ సదుపాయాలతో సరైన శస్త్రచికిత్స మేము అందిస్తున్నాము. సో, ఏంటంటే దీన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి చేస్తున్నామండి.